దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరొక శ్రేష్టమైనటువంటి ఆరాధన దినములోనికి దేవుడు మనందరిని నడిపించి తిరిగి ఈ కార్యక్రమం ద్వారా ఉదయకాల ఆరాధనలో పాలు పంపులు చేసుకునే భాగ్యాన్ని దేవుడు దయచేసిన విధానమును బట్టి దేవునికి నిన్నైన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఉదయకాల ఆరాధనలో వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఈ ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా మంచి తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో ప్రభువా, అయ్యా మేమందరము నాయనా ఈ యొక్క కార్యక్రమం ద్వారా తండ్రి నిన్ను ఆరాధించే భాగ్యము మాకు దయచేస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, సార్వత్రిక సంఘమంతటిని దేవా అయ్యా మీ కృప కలిగిన హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో సైతము దేవా అయ్యా ఈ యొక్క ప్రభు అనేకమైనటువంటి దేవా సామాజిక మాధ్యమముల ద్వారా దేవా అయ్యా నిన్ను ఆరాధించడానికి, ఆత్మీయంగా మమ్మల్ని మేము బలపరచుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు మీ ఆధిపత్యంలో, మీ నాయకత్వంలో జరిగించి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొని సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఒక శ్రేష్టమైనటువంటి ఆరాధన గీతం పాడుకుంటూ ప్రభుని మనము స్తుతించుదాం. ఈ యొక్క ఉదయకాల ఆరాధనకు యోగ్యుడైనటువంటి మన దేవుని మనము ఆరాధించబోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ విధంగా ప్రభు సన్నిధిలో సంఘముతో కలిసి మనందరం ఆరాధించే గొప్ప ఆధిక్యతను ప్రభు మనకు దయచేసి ఉండగా దేవునికే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో 1 నిమిషాలు ప్రభును మనము ఆరాధిస్తాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగి నివాసము చేస్తున్న నిత్య నివాసిని మనము ఆరాధిస్తాం. సర్వోన్నతమైనటువంటి దేవుడు మనము ఆరాధించబోతుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనమందరము కలిసి సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గమనే ఒక ఆరాధన గీతము ద్వారా మన ప్రభువుని మనము స్తుతిస్తూ ఆరాధనలో నడిపించబడదాం. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటము దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు, జయ జీవితము నీ
నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల సమయంలో సర్వోన్నతుడమైనటువంటి మన దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. మన జీవితాలలో ఆయననే ఆదరణ, ఆయననే మన యొక్క సంతోషము, ఆయననే మన యొక్క నిరీక్షణ ఉండగా మన దేవుని మనం ఆరాధిస్తాం. ప్రేమల దేవుని బిడ్డారా, మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుతున్నటువంటి దేవుడు, బలపరుస్తున్నటువంటి దేవుడు, బాగు చేస్తున్నటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఉదయకాల సమయంలో సర్వోన్నతుడైనటువంటి మన దేవుణ్ణి, ఆయనని మన ఆత్మీయ జీవితాలకు ఆధారముగా ఆశ్రయముగా ఉంటుండగా మన దేవుని మనము ఆరాధిస్తాం. కృపయు కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీతిమంతుడా, నిత్య నివాసి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వజ్ఞుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాత్వికుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మా మంచి దేవా నీకు వందనాలు దేవా. మమ్మల్ని గద్దించువాడా, మాకు బుద్ధి చెప్పువాడా నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. అయా ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప తండ్రికి నాయనా నీకు స్తోత్రాలు. అయా ఆకాశము మీ సింహాసనముగా, భూమిని మీ పాదపీఠముగా చేసుకుని అయా యుగ యుగములు సర్వ సృష్టిని పరిపాలిస్తున్న మా పరిపాలకుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీ గొప్పతనమును బట్టి నీకు వందనాలయ్యా. నీ మంచితనాన్ని బట్టి దేవా నిన్ను మేము ఆరాధిస్తున్నాము దేవా. నీకు సాటి అయిన వాడు దేవా, నీతో సరిపోల్చదగిన వాడు ఈ లోకములో వేరొకడు లేడు నాయన. అయా మాకు చాలిన దేవుడవు నాయన, నీకు స్తోత్రములు దేవా. అయా మహోన్నతమైనటువంటి దేవుడవు నాయన, సర్వ అధికారము కలిగిన దేవుడవు నాయన, సార్వభౌముడవు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఉదయకాల ఆరాధనలో దేవా మా మధ్యలో ఆత్మస్వమైన రూపిగా సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయా సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ సత్య దేవునికి యుగ యుగములో మహిమ ప్రభావములు యేసు క్రీస్తు నామములో నీకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఉదయకాల ఆరాధనలో మరొకసారి మీ అందరితో కలిసి ఈ కార్యక్రమం ద్వారా దేవుని ఆరాధించే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఉదయకాల ఆరాధనలోకి మరి శుభములను ఆహ్వానములను తెలుపుచూ ఉన్నాను. ఈ యొక్క మరి గడిచిన 2 నెలల నుండి కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో మన జీవితాలు ఉంటూ ఉన్నాయన్న విషయాన్ని మీ అందరికీ మరొకసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి దినములో ఈ ఆరాధనలో గడిచిన మరి 2 నెలల నుండి ప్రతికూలమైనటువంటి పరిస్థితులలో మన జీవిత యాత్రను మనము కొనసాగిస్తూ ఉన్నాము అని మరొకసారి నేను మీ అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దానంతటికీ కారణము కరోనా అన్నటువంటి మరి వైరస్ అన్నటువంటి విషయాన్ని నేను మీ యొక్క గమనంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, కరోనా అన్నటువంటి మాటకు మరి సైంటిఫికల్ గా అనేకమైనటువంటి నిర్వచనాలు ఇవ్వడము జరుగుతూ ఉన్నది. అయితే ముఖ్యంగా అనాటమీ అన్నటువంటి సైంటిఫిక్ లో మరి కరోనాకు ఇవ్వబడినటువంటి ఒక నిర్వచనమును నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ రిసెంబ్లింగ్ ఆర్ లైకెన్ టు ఏ క్రౌన్ అన్నటువంటి మాటను మరి ఇక సైంటిఫిక్ యొక్క నిర్వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎనీ స్ట్రక్చర్ దట్ రిసెంబుల్ ఏ క్రౌన్ ఇన్ ఏ షేప్ అన్నటువంటి మాట మరి యొక్క మరి అటానమీ లేక అనాటమీ అన్నటువంటి మరి ఒక విషయంలో మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా కరోనా అన్నటువంటి ఈ యొక్క పదములో
దాగి ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను వివరంగా మీ యొక్క గమనంలోనికి తీసుకొని రావాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ కరోనా అన్నటువంటి ఈ పదమును చివరి నుండి మొదటికి అనగా రైట్ నుండి లెఫ్ట్ కు మనము చదివినట్లయితే హిందీలో ఒక మాటను మనము గమనిస్తూ ఉన్నాము. కరోనా అన్నటువంటి మాటను మరి చివరి నుండి మనం చదివినట్లయితే నా రోకా అన్నటువంటి పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోకా నా రోకా అన్నటువంటి హిందీ పదాలలో మరి మొట్టమొదటగా రోకా అన్నటువంటి పదానికి ఇంగ్లీష్ లో అర్థాన్ని మనం గమనించినట్లయితే కంట్రోల్ లేక బ్యాన్ లేక స్టాప్ అన్నటువంటి అర్థము. రోకా అన్నటువంటి పదానికి మరి కంట్రోల్, బ్యాన్, స్టాప్ అన్నటువంటి అర్థాన్ని ఇంగ్లీష్ లో మనం చూస్తూ ఉన్నాం. మరి నారోకా అన్నటువంటి ఈ యొక్క హిందీ పదానికి ఇంగ్లీష్ లో అన్కంట్రోల్, అన్స్టాపబుల్, మరి ఇంపాసిబుల్ అన్నటువంటి మరి అర్థాన్ని ఇచ్చే మాట నారోకా అన్నటువంటి పదానికి ఉన్నటువంటి మరి అర్థం అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా ప్రస్తుత పరిస్థితులలో మరి ఈ యొక్క కరోనా అన్నటువంటి వ్యాధి లేక ఈ మహమ్మారి ప్రపంచంలో విస్తరించినటువంటి పరిస్థితిని మనము గమనించినట్లయితే ఎవరు కూడా ఆపలేని అన్కంట్రోల్, అన్స్టాపబుల్ అన్నటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని ఈ కరోనా పదములోనే ఉన్నటువంటి రియాలిటీని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది మాత్రమే కాకుండా మరొక మాట, కరోనా అన్నటువంటి పదములో దాగి ఉన్నటువంటి మరొక మాటను కూడా నేను మీ అందరికీ మరి జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క కరోనా అన్నటువంటి ఈ యొక్క పదములో మరి ఈ మాటలో ఉన్నటువంటి మొదటి పదము అనగా కా అన్నటువంటి పదమును మనము తీసివేసి చదివినట్లయితే రోనా అన్నటువంటి హిందీ పదాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క రోనా అన్నటువంటి మాటకు పదమునకు అర్థము ఏడుపు లేక దుఃఖము అన్నటువంటి విషయాన్ని మనమందరము కూడా ఈ యొక్క మాటకు ఉన్నటువంటి అర్థాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యొక్క రోదనతో, దుఃఖముతో ఉన్నటువంటి పరిస్థితులను మనమందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయంలో నేను ఎందుకు ఈ విషయాలను కరోనా గురించి వివరిస్తూ ఉన్నాను అంటే దాని పేరులోనే దాని యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, దాని యొక్క వాస్తవికత, రియాలిటీ ఏ విధంగా ఉన్నది అన్న విషయాన్ని మీ అందరికీ ఆ పేరులో దాగి ఉన్నటువంటి మరి విషయాలను, మీ దానిలో ఇమిడి ఉన్నటువంటి విషయాలను మీ అందరికీ నేను వివరించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన ఆత్మీయ విషయంలోనికి వచ్చినట్లయితే అనగా ఈ కరోనా పేరుకు ఉన్నటువంటి ఒక అర్థము, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రౌన్ అన్నటువంటి అర్థమును కూడా ఈ కరోనా అన్నటువంటి పేరుకు ఉందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రౌన్ అనగా కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఆత్మ సంబంధమైనటువంటి మరి కిరీటములను గురించి వాక్యములో రాయబడినటువంటి మరి కొన్ని కిరీటాల గురించి నేను జ్ఞాపకం చేసి మరి ఒక ప్రాముఖ్యమైన కిరీటము గురించి దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, కిరీటము అనేది మనిషికి విలువను, ఘనతను, అధికారమును, ఆధిపత్యమును మరి సూచిస్తుందన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అనగా ఈ కరోనా అన్నటువంటి ఈ యొక్క పేరుకు ఒక మరి కిరీటము, క్రౌన్ అన్నటువంటి అర్థమును ఇచ్చే మాటగా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచం అంతటి పైన కూడా ఆ కరోనా యొక్క ఆధిపత్యమును, దాని యొక్క ప్రభావమును, దాని యొక్క అధికారమును మరి రోగమును విస్తరింప చేయడం ద్వారా మానవాళి పైన ఒక భయంకరమైనటువంటి ఆధిపత్యాన్ని చూపిస్తుందన్న విషయాన్ని కూడా మీ గమనంలోనికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి విషయాలలో వాక్యపు వెలుగులో కొన్ని కిరీటాల గురించి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా కిరీటమును కోరుకోవడంలో తప్పు లేదు, కానీ కోరుకునే విధానములో తప్పు లేకుండా జాగ్రత్త పడాలి అని దేవుని సేవకునిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కిరీటమును కోరుకోవడంలో తప్పు లేదు పిల్లారా, కానీ కోరుకునే విధానములో తప్పు లేకుండా
జాగ్రత్త పడాలి అని దేవుని యొక్క వాక్యం బట్టి దాసునిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలీయుల యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు అనే రాజును మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, సౌలు యొక్క రాజు జీవితాన్ని మరి మీ గమనంలోనికి తీసుకుని రాకముందు కిరీటములు 2 రకాలైనటువంటి విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కిరీటములు, మొదటి కిరీటము ప్రియమైన దేవుని బిడ్డారా, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 9వ అధ్యాయం 25వ వచనములో మరి క్షయమగు కిరీటము, అక్షయమగు కిరీటము గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనగా క్షయమగు కిరీటము భూలోక సంబంధమైనది, అక్షయమగు కిరీటము పరలోక సంబంధమైనదన్న విషయాన్ని మీ యొక్క గమనములోనికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను. మరి యొక్క మొదటి రాజు అయినటువంటి సౌలు మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును మరి సరి అయినటువంటి క్రమంలో అనుసరించలేని కారణముగా మరి పర సంబంధమైన అక్షయమైన కిరీటాన్ని తన జీవితంలో ఆయన కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. అనగా క్షయమైనటువంటి కిరీటము పైన తన మనస్సు నిలిపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, తన కుమారుడైన యోనాతాను ప్రియమైన దేవుని బిడ్డారా మరి అక్షయమైనటువంటి కిరీటము పైన తన యొక్క దృష్టి నిలిపినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి 1 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 17వ వచనములో ఈ మాట నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనములో మరి యోనాతాను దావీదుతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. నీవు ఇశ్రాయేలులకు రాజునవుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. ప్రియమైన దేవుని బిడ్డారా, యోనాతాను తన ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదుతో ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా దావీదు, నువ్వు ఇశ్రాయేలుల పైన నువ్వు రాజువు కాబోతూ ఉన్నావు, సింహాసనమును నువ్వు అలంకరించబోతూ ఉన్నావు. మరి దేవుడు నీకొక శ్రేష్టమైనటువంటి మరి కిరీటము ద్వారా ఇశ్రాయేలుల పైన ఒక రాజుగా నేను నియమించబోతూ ఉన్నాడు. నీకు నేను సహకారిగా నేను ఉంటాను అని దేవుని బట్టి ఆయన బలపరిచినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే సౌలు ఆయన యొక్క జీవితంలో మరి ఏ విధమైనటువంటి మనసుతో ఉన్నాడన్న విషయాన్ని అదే 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 30వ వచనం 31వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. సౌలు మరి అక్షయమైనటువంటి కిరీటము పైన తన మనస్సును నిలిపినటువంటి వ్యక్తిగా ఈ యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకును సిగ్గు కలుగునట్లుగా నీవు యెష్షై కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెష్షై కుమారుడు భూమి మీద అనగా దావీదు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనను నీ రాజ్యముకైనను స్థిరత కలగదు అన్నటువంటి మాటలను సౌలు యోనాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు. అనగా తన యొక్క ఆలోచన, తన మనస్సు ఈ అక్షయమైనటువంటి కిరీటం అనగా రాజ్యము పైన నేను నా అనంతరము నా కుమారుడు రాజ్యమును పరిపాలన చేయాలి అన్నటువంటి అక్షయమైనటువంటి మరి క్షయమైనటువంటి కిరీటం పైన తన మనస్సును నిలిపి అక్షయమైనటువంటి దేవుని యొక్క మరి కిరీటమును కోల్పోయినటువంటి వ్యక్తిగా మరి చరిత్రలో మిగిలిపోయినట్లు సౌలు రాజు జీవితం గురించి మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యములో మరొక మాటను కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 24వ వచనములో ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, ధనము అనేది శాశ్వతము కాదు, కిరీటము అనేది తరతరములలో మనము నిలుపుకోలేము. ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు, ఎవరు ఏ స్థితిలో ఉండాలనో అది దేవుడు నిర్ణయించేది అని మరి యోనాతాను తన జీవితంలో ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండి దావీదుకు సహకారిగా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడన్న విషయాన్ని మీ అందరి గమనంలోనికి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో దేవుని యొక్క దైవ గ్రంథములో
మరి వ్రాయబడినటువంటి కొన్ని కిరీటాలను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ కిరీటము దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాము. మహిమ కిరీటము, వాడవారిని కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఎన్నో రకాలైనటువంటి కిరీటాలు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. ఉదయకాల ఆరాధనలో మరి నేను నీతి కిరీటము అన్నటువంటి మరి ఒక శ్రేష్టమైనటువంటి మరి ఒక అంశము పైన మీ అందరినీ మరి నేను ధ్యానంలోనికి నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు 2వ తిమోతికి రాసినటువంటి మరి ఆ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటను మనము చదువుతూ ఉన్నాము. అపోస్తలుడైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసిన 2వ పత్రిక మరి 4వ అధ్యాయం 7-8 వచనాలలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీతి కిరీటమును పౌలు తన జీవితంలో పొందడానికి మరి కావలసినటువంటి అర్హతను, యోగ్యతను కూడా ఆయన వివరిస్తూ ఉన్నటువంటి విషయాన్ని నేను మీ గమనంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అర్హత, ఆ యోగ్యతను మనం ఒకసారి గమనించినట్లయితే, మంచి పోరాటము పోరాడి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు తన విశ్వాస జీవితములో, తన సేవా జీవితములో దేవుని కొరకు ఆయన పడినటువంటి శ్రమలను గురించి, కష్టములను గురించి, ఇబ్బందులను గురించి, మరి ఆయన పడినటువంటి ఒక గొప్ప పోరాటము గురించి మరి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి మరి 27 వచనాల వరకు ఒకసారి మనము గమనించినట్లయితే, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 వరకు మరి ఆయన యొక్క పోరాటముల గురించి ఒకసారి మనము గమనించినట్లయితే, 23వ వచనము మరి కింది భాగంలో నుండి నేను చదువుతూ ఉన్నాను. మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములో ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ, నా స్వజనుల వలనైన ఆపదలలోనూ, అన్య జనుల వలనైన ఆపదలలోనూ, పట్టణములలో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలలోనూ, సముద్రములో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, మరి చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి అని తన విశ్వాస జీవితములో, తన పరిచర్య జీవితములో పౌలు పోరాడినటువంటి పోరాటము గురించి రాయబడినటువంటి మాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ నీతి కిరీటము పొందడానికి తన జీవితములో పోరాడినటువంటి పోరాటముల గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితములో నువ్వు ఏ విధమైనటువంటి పోరాటములో దేవుని కొరకు నువ్వు పోరాడుతూ ఉన్నావు? ప్రియమైన దేవుని, మనుషుల మీద పోరాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావా? మనుషుల మీద ఆధిపత్యము వహించడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాకుండా ఇంకా అనేకమైనటువంటి మరి ఈ లోక సంబంధమైనటువంటి, లౌకికమైనటువంటి మరి మరి లోక సంబంధమైనటువంటి స్నేహాలను, అలవాట్లను, ఆలోచనలు ఈ జీవితము కొనసాగించబడడానికి నువ్వు పోరాడుతూ ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము ద్వారా, అపోస్తలుడైనటువంటి పౌలు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విధమైనటువంటి పోరాటాన్ని నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో మంచి పోరాటమును ఆయన పోరాడినట్లు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనము గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో రెండవదిగా మనము గమనించినట్లయితే నా పరుగు కడముట్టించి తిని అన్నటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. నా పరుగు కడముట్టించి తిని అనగా తన విశ్వాస జీవితములో చివరి వరకు దేవుని కొరకు బ్రతకడము, దేవుని కొరకు తన పరిచర్య జీవితాన్ని కొనసాగించడము, ఆయన తుదమట్టుకు అనగా కడమట్టుకు నా యొక్క పరుగును నేను తుదముట్టించాను, కడముట్టించాను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మన విశ్వాస జీవితంలో మన పరుగు ఏ విధంగా ఉంది అని ఒకసారి మనము గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు. కానీ పరిస్థితులు ప్రతికూలంగా మారిపోతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుణ్ణి మరిచిపోయి సంఘమును దూషించి సంఘమును వ్యతిరేకించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం అనే పరుగును దేవుని మార్గములో నుండి తొలగిపోయి లోకానుసారమైనటువంటి మార్గాలలో పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి నీ ఆత్మీయ జీవితంలో ఉందేమో ఒకసారి వాక్యపు వెలుగులో మనమందరము కూడా పరీక్షించుకోవాలని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాస యాత్రలో మన పరుగును నమ్మకంగా చివరి వరకు తుదముట్టించే వారముగా మనం ఉండాలని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము 10వ వచనములో స్ఫుర్ణ అన్నటువంటి సంఘానికి ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట, మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియమైన దేవుని మీద విశ్వాస జీవితం అనే యాత్ర మన ఇష్టానుసారంగా నడిచేది కాదు పిల్లరా. దేవునికి అనుకూలంగా, దేవునికి అంగీకారంగా నీ పరిశుద్ధతను కాపాడుకోవడానికి, నీ నమ్మకత్వాన్ని కొనసాగించడానికి, మరణము వరకు ఒక నమ్మకమైన జీవితాన్ని నువ్వు జీవించడానికి నీ యొక్క పరుగును కడమట్టుకు నువ్వు కొనసాగించవలసిన వాడవై ఉన్నావని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా అనగా 3వ విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో అపోస్తలుడైన పౌలు తను మంచి పోరాడడం మాత్రమే కాదు, తన పరుగు కడముట్టించడము మాత్రమే కాదు, తన విశ్వాసమును కాపాడుకొని ఈ యొక్క పరుగులో లేక తన పోరాటాన్ని పోరాడినట్టు దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన ఆత్మీయ జీవితాలను ఒకసారి మనము పరిశీలించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాసమును కాపాడుకునే విషయంలో అనేక సార్లు లోక సంబంధమైనటువంటి బలహీనతల చేత విశ్వాసములో నుండి తొలగిపోయిన వారముగా మన జీవితాలలో ఉన్నాయి. విశ్వాసంలో నుండి తొలగిపోయిన వారముగా మనం ఉంటున్నాం. పిల్లారా, ఉదయకాల ఆరాధనలో ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు ఏ విధంగా కొనసాగిస్తున్నావు? విశ్వాసంలో సన్నగిల్లిపోయినటువంటి జీవితం నీలో ఉందా? బలహీనమైనటువంటి స్థితిలో నీ జీవితం ఉందా? దేవుని వాక్యాన్ని బట్టి, పౌలు జీవితం బట్టి మన విశ్వాసమును మనము కాపాడుకునే వారముగా మనం ఉండాలి. ఉదయకాల ఆరాధనలో దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. మన నీతి కిరీటము పొందడానికి పౌలు భక్తుడు ఒక మంచి పోరాటాన్ని పోరాడు. దేవుని కొరకు ఎటువంటి శ్రమలు ఎదురైనా, కష్టములు ఎదురైనా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా దేవుని కొరకు బ్రతకడం నేర్చుకున్నాడు. పరిశుద్ధత విషయంలో ఎటువంటి కారణాలు లేకుండా అన్కాంప్రమైజ్డ్ జీవితాన్ని ఆయన జీవించినట్లు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకునే క్రమములో రాజీ పడిపోతున్న జీవితాలు ఉన్నాయా? లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకానుసారంగా, బంధువుల యొద్దకు వెళ్ళినప్పుడు బంధువులను బట్టి ఈ పద్ధతిలో నేను నడుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి స్థితిలో నీ విశ్వాస జీవితం ఉండడానికి వీలు లేదు. ఉదయకాల ఆరాధనలో
ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ విశ్వాస జీవితమును ఇతరులను అనేకులను నీ వైపు ఆకర్షించే విధంగా నీ విశ్వాస జీవితం ఉండాలి అని, నీ యొక్క పరుగును తుదమట్టుకు నువ్వు మరి కొనసాగించే వాడుగా నువ్వు ఉండాలని, మరి మంచి ఒక ఆత్మీయమైనటువంటి పోరాడే వ్యక్తిగా నీ జీవితం ఉండాలని నీ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నీతి కిరీటాన్ని మనము పొందడానికి మరొక శ్రేష్టమైనటువంటి మరి యొక్క మాటలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. చివరగా దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనంలో ఒక మాటను చదివి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ యొక్క నీతి కిరీటాన్ని మనము పొందడానికి మరి జీవము కలిగినటువంటి యేసయ్య, జీవాధిపతి అయినటువంటి యేసయ్య ఈ లోకములోనికి వచ్చి ఆయన ధరించినటువంటి ఒక విలువైనటువంటి కిరీటం గురించి మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 29వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెండు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ లోకంలో నీవు నేను ఒక మహిమ కిరీటం, ఒక జీవ కిరీటము, ఒక నీతి కిరీటము పొందడానికి మనకు యోగ్యతను కలిగించిన మన ప్రభువు తన తలపైన ఎటువంటి కిరీటాన్ని ధరించాడు అన్న విషయాన్ని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సకల యుగములలో రాజుగా ఉండి అక్షయుడు అదృశ్యుడు అగు సత్యవంతుడైనటువంటి మన దేవుడు మరి నిత్యము కోట్ల కొలది దూతల చేత ఆరాధించబడుతున్న మహిమాన్వితుడైనటువంటి మన ప్రభువు తన తలపైన నీ కొరకు నా కొరకు ముళ్ళ కిరీటాన్ని ధరించినటువంటి మరి ఒక శ్రేష్టమైనటువంటి ఈ యొక్క పరిస్థితిని నేను మీ అందరి గమనంలోనికి తీసుకొని వస్తున్నాను. దేవుని దేవుని బిడ్డలారా, మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభువును మనలను అనేకులను తన కుమారులుగా కుమార్తెలుగా చేయడానికి మన రక్షణకర్త అయినటువంటి యేసు ప్రభువును శ్రమల ద్వారా నడిపించడము, సంపూర్ణంగా చేయడము మన దేవునికి ఇష్టమై ఉన్నదని హెబ్రీ పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ నీతి కిరీటము మన జీవితాలలో మనం పొందుకోవాలి అంటే, మహిమ కిరీటము మన జీవితాల్లో మనం పొందుకోవాలి అంటే, జీవ కిరీటము మన జీవితాలలో మనము పొందుకోవాలి అంటే, మన ప్రభు అయిన యేసయ్య ధరించిన ఆ యొక్క ముళ్ళ కిరీటము అనే అనుభవాన్ని నీకు నేను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని మన జీవితంలో ఈ లోకములో తప్పుడు మార్గములోనికి నడిపించడానికి మొట్టమొదటగా మనకు తలంపు పుట్టేది మన తలలో అన్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. అయితే ఎప్పుడైతే ఆ పాపపు తలంపులో నీ యొక్క మరి తలలో అది ఆలోచనను ధరిస్తూ ఉందో అప్పుడు నీ రక్షకుడైనటువంటి యేసయ్య ముండ్ల కిరీటము నీ కొరకు నా కొరకు అపవిత్రమైన ఆలోచనలు చంపివేయడం కొరకు ఆ ముండ్ల కిరీటాన్ని ధరించాడన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకొని మన శరీరములో, మన మనసులో, మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు సమస్తము పాపయుక్తమైన వాటన్నిటినీ కూడా మనము చంపివేయగలిగితే నిశ్చయముగా ఆ మహిమ కలిగిన ఆ యొక్క కిరీటాన్ని, నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని మన జీవితాల్లో పొందుకునే గొప్ప ఆధిక్యత ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల ఆరాధనలో అటువంటి శ్రేష్టమైన కిరీటాల కొరకై ఈ లోకంలో ఒక మంచి శ్రేష్టమైన ఆత్మీయ పోరాటాన్ని పోరాడుతూ మన పరుగు మరణము వరకు మన ప్రభు కొరకు జీవించే ఒక శ్రేష్టమైన జీవితాన్ని మనము జీవిస్తూ మన విశ్వాసాన్ని మరి కాపాడుకుంటూ, విశ్వాసంలో బలహీనము కాకుండా ఇతరులను, అనేకులను మరి ప్రభు యొక్క మరి రక్షణ మరి జీవితంలోనికి నడిపించే గొప్ప బలమైన విశ్వాసముతో ఈ లోకములో ముందు కొనసాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవా, నీకు వందనాలయ్యా. ఉదయకాలపు ఆరాధనలో దేవా నీవు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, అపోస్తులైనటువంటి పౌలు దేవా తన జీవితంలో నాయనా నీతి కిరీటమును దేవా పొందబోతున్నాడన్నటువంటి గొప్ప సంతోషముతో దేవా
అయా తన జీవితాన్ని దేవా అయా నాయన మా ముందు దేవా పెట్టినటువంటి విషయాలను ఈ దిన ఆరాధనలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు దేవా. ఆ నీతి కిరీటమును పొందుకోవడానికి దేవా తన జీవితంలో కలిగి ఉన్న ఒక గొప్ప అర్హత యోగ్యతను ఉదయకాల ఆరాధనలో ధ్యానం చేయడానికి మీరు కృపనిచ్చినందుకు వందనాలయ్యా. అయ్యా మంచి పోరాటాన్ని దేవా మీ కొరకు మేము పోరాడడానికి మా పరుగు ఆయన కడముట్టించడానికి అనగా నమ్మకంగా మీ కొరకు మా జీవిత కాలము జీవించడానికి దేవా మా విశ్వాస జీవితంలో బలహీనము కాకుండా అస్థిరము కాకుండా దేవా మా విశ్వాసమును కాపాడుకుంటూ దేవా అయా మీరు ఇవ్వబోయే ఒక శ్రేష్టమైన కిరీటం కొరకు అయా చేరి ఉన్నటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ దేవా సార్వత్రిక సంఘం అంతటినీ కూడా మీరు సిద్ధపరిచి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షణ ఆధారము మా నిరీక్షణ ఆస్పదమైనటువంటి సర్వశక్తి కలిగిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఉదయకాల ఆరాధనలో పాల్పంపులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకును మన సంఘమునకును సార్వత్రిక సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడు నీడై నడిపించునుగాక, ఆమేన్.